గాంధీజీ ఏమన్నారో తెలుసా? కొంచెం డిఫరెంట్ గైస్ మా అయ్యాన్ టాలెంట్ చూడండి, అది హిడెన్ టాలెంట్ అన్నమాట. ఫైండ్ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. జీవితంలో మన వాల్యూ ఏంటోనే మనకు తెలియదు. ఆ ఎక్స్ వై వాల్యూలు కనుక్కొని మనం ఏం చేస్తాము? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వీడైతే బాగాలేడు. ఎందుకు చెప్పనా? ఇప్పుడు మూవీకి వెళ్దామనంటే ముందు హోంవర్క్ అయితే చేసేయాలి. కానీ హోంవర్క్ చేయకుండా వచ్చేస్తా అంటున్నాడు. చేసే రావాలి అని నేను అంటున్నాను. ఇద్దరు వస్తున్నారు. వీడికి స్కూల్ నుంచి రాగానే నిద్ర వచ్చేస్తుంది. అయ్యో, మరి నిద్ర వస్తే సినిమాకి ఎలా వస్తావు? ఇక్కడ పడుకుని పోతా. సినిమాలో పడుకుని పోతావు. నా హీరో సినిమా రా, పడుకున్నామంటే అయిపోతావు. గైస్, హోంవర్క్ కూడా చూసారా? మ్యాథ్స్ హోంవర్క్ అన్నమాట. మ్యాథ్స్ అంటే నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు మ్యాథ్స్ రాదు. అయ్యో, ఈవెన్ నాకన్నా నా కొడుకే నయం కొంచెం మ్యాథ్స్ లో. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నది మళ్ళీ ఆ డివిజన్స్ అన్ని ఇప్పుడు వీడికి హోంవర్క్ చేపించాలి. గైస్, ఇది ఎలా చేస్తారో తెలిస్తే కామెంట్ లో చెప్పండి. నేనైతే చాట్ జీపీటీని అడుగుతాను. నేనైతే వీడికి రోజు మ్యాథ్స్ హోంవర్క్ చాట్ జీపీటీలో అడిగే చేస్తున్నాను. ఇప్పుడు కూడా చాట్ జీపీటీలో అడిగి, హే చాట్ జీపీటీ, హౌ టు డూ డివిజన్ 909 డివైడెడ్ బై 27. మళ్ళీ అది 4th స్టాండర్డ్ పిల్లలకి ఎలా చేయాలో అలా ఆ ప్యాటర్న్ లోని ఇవ్వు అని కూడా చెప్పాలన్నమాట. అప్పుడే ఇస్తాడు చాట్ జీపీటీ వాడు. అయ్యాన్, ముందు ఏం చేయాలంటే 27 టేబుల్ రాయాలి. 27 టేబులా? నీకు వచ్చుగా టేబుల్స్, దా 27th టేబుల్ రాయ్. అయాన్, గుర్తుంచుకో, నీకు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవే నీ లైఫ్లో మొత్తం నీకు పనికొచ్చేవి. తర్వాత సైన్ టీటాలు, కాస్ట్ టీటాలు, ఈ టీటా, ఆ టీటా అవేమి, ఫైండ్ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. జీవితంలో మన వాల్యూ ఏంటోనే మనకు తెలియదు. ఆ ఎక్స్ వై వాల్యూలు కనుక్కొని మనం ఏం చేస్తాము? సరేనా? ఇవి బాగా నేర్చుకుంటే ఇవే యూజ్ అవుతాయి. మమ్మీ ఎంత చేస్తున్నా ఈ డివిజన్ నా బుర్ర తగలట్లేదు మమ్మీ. అసలు బుర్రకు అప్పుడే తగలదు. డివిజనే పెద్ద చిరాకు, కానీ నేర్చుకోవాలి. తొందరగా చేసారా బాబు, సినిమాకి వెళ్ళాలి మనము తొందరగా. అమ్మయ్యా, ఫైనల్లీ అయిపోయిందమ్మా. తొందరగా చేసేసాడు. చిన్నోడు కూడా హుషారుగా ఉన్నాడు సినిమా చూడడానికి. అయాన్, టైం అయిపోతుంది అయాన్. ఇట్స్ 5:30. బ్యాగ్ ప్యాక్ చేసి ఇంకొక తెలుగు ఉంది. తెలుగు ఎప్పుడు చేస్తాం? తొందరగా తెలుగు కూడా తెచ్చుకొని తొందరగా చేసి. గైస్, వీడికి ఏదో పిచ్చి పట్టేసింది, నాకు తెలిసిపోతుంది క్లియర్గా. బస్సే బేటే నకరే కర్తా హై, సో తెలుగు హోంవర్క్ కరే. సో గైస్, తెలుగు అయితే చేయట్లేదు వాడు. ఇదే గైస్, వీడితోని అన్ని సబ్జెక్ట్స్లో బాగా చదివిన తెలుగు విషయంలో మాత్రం నన్ను టార్చర్ పెట్టేస్తాడు తెలుసా. లిటరల్లీ తెలుగు చేయరా అంటే అస్సలా చేయనే చేయడు. అబ్జా రెడీ హో, సినిమా టైం హోతా హై, జల్దీ రెడీ హో జా, మై భీ రెడీ హో జాతీ హూ, బాయ్. ఓకే గైస్, చలో ఇంకా మూవీ టైం అయిపోతుంది, నేను కూడా రెడీ అయిపోతాను. సో గైస్, నా ఫేవరెట్ హీరో లెనిన్ మూవీ చూడడానికి వెళ్ళిపోతున్నాను. ఫైనల్లీ గైస్, 10th రిలీజ్ అయింది కానీ 2 days తర్వాత చూడడానికి వెళ్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే నన్ను ట్రాల్ చేశారో ఆ హీరోకి కూడా ఫ్యాన్స్ ఉంటారా? అతను కూడా ఒక హీరోనేనా? అతను కూడా హిట్ కొడతాడా అని ఎన్ని మాటలు అన్నారు. 10 years నుంచి వింటూనే ఉన్నాను. ఫైనల్లీ మావాడు కూడా హిట్ కొట్టాడు. అయ్యగారే నెంబర్ 1 హిట్ కొట్టాడు మావాడు. ఈరోజు వెళ్ళి మేము ఆ సినిమా చూస్తున్నాం అనమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇన్స్టాలో రీల్స్ అన్ని చూసాను. చాలా మంది చెప్తున్నారు చాలా బాగా చేశాడు, అఖిల్ యాక్టింగ్ ఇరగదీసేశాడు, సినిమా సూపర్ హిట్, మొత్తానికి బ్లాక్ బస్టర్ అయిందని చెప్పి. సో అందుకే నేను చాలా హ్యాపీతో సినిమాకి వెళ్తున్నాను చూడడానికి. అండ్ గైస్, పాపం అఖిల్ ఎంత తన 100% ఇచ్చినా డిపెండ్స్ ఆన్ లక్ కూడా కదా కొంచెం. సో తనకి లక్ బాగోకపోవడం వల్ల దేనివల్ల పాప అతనికి హిట్ రాలేదు ఇప్పటి వరకు. అలా అంటున్నారు వాళ్ళు. కాకపోతే నాకు అతను చేసిన హలో మూవీ, మజ్ను మూవీ నా ఫేవరెట్ అనమాట. మీకు కూడా మజ్ను, హలో ఇష్టం ఉండే ఉండొచ్చు. మరి అది ఎందుకు అలాగా ఫ్లాప్ అయిందో నాకు తెలియదు. ఏమైతే మ్యాగీ ఏంటి 3 minutesలో అయిపోవడానికి, సక్సెస్ టైం పడుతుంది. ఫైనల్లీ అయ్యగారు నెంబర్ 1. సో పదండి లెనిన్ మూవీకి వెళ్ళిపోదాం. చలో చలో గైస్, అయాన్ హోంవర్క్స్ కూడా చేయకుండా వచ్చేస్తున్నాడు. మీరే సాక్ష్యం. మరి చేస్తావా నువ్వు? ఎప్పుడు చేస్తావు? రేపు.
ఇవాళ హోంవర్క్ రేపు చేస్తాడంట. గాంధీజీ ఏమన్నారో తెలుసా? ఈ రోజు చేయాల్సింది ఈ రోజే చేయాలి, రేపు చేయాల్సింది కూడా ఈ రోజే చేయాలంట. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గైస్. సో టీవీ సినిమా అయిపోయిన తర్వాత రాంగ్ గాంధీజీ కాబోలే కరెక్ట్ ఎక్కువ ఈ రోజు చేయాల్సింది ఇప్పుడే చేయి, రేపు చేయాల్సింది ఈ రోజు చేయి. గైస్ మీకు వినిపించిందా? అయాన్ ఎవరి మూవీకి వెళ్తున్నాం? నాకేం తెలుసు. మా అమ్మాస్ ఫేవరెట్ హీరో బిగ్ బాస్ వాళ్ళు కొడుకా? బిగ్ బాస్ వాళ్ళ కొడుక అంట. అఖిల్ వాళ్ళ కొడుక. ఎస్ అఖిల్ వాళ్ళ కొడుకే. చిచి నాగార్జున వాళ్ళ కొడుకు. ఎస్ అఖినేని. ఎవరు? అఖిల్. ఈ హీరోది ఇదే కదా ఫస్ట్ టైం నువ్వు మూవీకి రావడము? ఆ హీరో పేరు కూడా తెలీదు, అఖిల్ తెలీదు పాపం. ఇదే ఫస్ట్ మూవీ. నేను అయాన్ని తీసుకెళ్తున్నాను నా ఫేవరెట్ హీరో మూవీకి. సో గైస్ నా బర్త్డే వ్లాగ్లో చెప్పాను కదా నా ఫేవరెట్ థియేటర్ అని చెప్పి. ఇదే నాకు ఇష్టం, బాగుంటుంది. ఎవ్వరూ లేరు ఏంటి అనుకోకండి, మేము తొందరగా వచ్చేసామన్నమాట. ఫ్యాన్ కదా, కంగారు ఎక్కువ, తొందరగా వచ్చేసాను. మూవీ ఎలా ఉంది? బాగుందా? ఇప్పుడు బ్రేక్ పీరియడ్ కదా. బ్రేక్ పీరియడ్ అంటే బ్రేక్ టైం గైస్. మూవీ అయితే బాగుంది, చాలా సస్పెన్స్ ఉంది బ్రేక్కి ముందు. ఆ సస్పెన్స్ ఏంటో వెయిటింగ్ అనమాట నెక్స్ట్ పార్ట్కి. గైస్ ట్రైలర్ చూసినప్పుడు ఇదేంటి అఖిల్ ఇలా ఏడుస్తున్నాడు అనుకున్నాను, కానీ సినిమాలో ఇదే గూస్ బంప్స్ వచ్చే సీన్ తెలుసా? ఇక్కడ ఈ సీన్లో ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. గైస్ మూవీ అయిపోయింది. సో వెళ్ళేటప్పుడు బర్గర్ తిందామని మెక్డీకి వచ్చేసాము. అయాన్ నుంచి రివ్యూ తీసుకుంటాం. అయాన్ ఎలా అనిపించింది మూవీ నీకు? చాలా బాగుంది. లాస్ట్ లో ఫైట్ చాలా సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. మా అయాన్కి అయితే నచ్చేసింది గైస్ మూవీ. లిటరల్లీ గైస్ లాస్ట్ సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్ అనమాట. ఏడిపించేశాడు అఖిల్ మా అందరినీ కూడా తన యాక్టింగ్ తోని. అండ్ నాట్ ఓన్లీ అఖిల్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా జీవించేశారనమాట మూవీలోని. మెయిన్లీ విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయన మంచిగా యాక్ట్ చేశారు. మా అయానికి నచ్చింది. నా ఫేవరెట్ హీరో మూవీ ఎలా ఉంది? హీరో నచ్చాడా? ఫుడ్ వచ్చేసింది. నాకైతే నిద్ర వస్తుంది, కళ్ళు చూసారా రెడ్ గా కూడా అయిపోయింది. గైస్ మనం ఆఫ్టర్నూన్ కి వెళ్ళాం గైస్, ఇప్పుడు వస్తున్నాం. ఈవినింగ్ నాన్న, అందుకే ఐస్డ్ కాఫీ చెప్తున్నాను. ఐస్డ్ కాఫీ నాకు ఫేవరెట్ అనమాట. మెక్డీలోనే బాగుంటుంది. గైస్ మా అయాన్ టాలెంట్ చూడండి, అది హిడెన్ టాలెంట్ అనమాట. ప్లీజ్ కీప్ ఇట్ హిడెన్ అయాన్. అదనమాట టాలెంట్. ఈ టాలెంట్కి ఒక లైక్ వేసుకోండి అందరూ. పడిపోయింది. అంత సేవ్ చేయలేండి. గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. డే మొత్తంలో ద హార్డెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? ఫేస్ వాష్ చేసుకున్నా. పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోవాలంటే నాకు ఎంత చిరాకు అంటే అంత చిరాకు, కానీ తప్పదు. నైట్ 11 అయిపోయింది గైస్, ఇప్పుడు పడుకోవాలి. రేపు మార్నింగ్ అయ్యానికి స్కూల్ పంపించాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంది చూసారా మన మదర్స్, మన చిన్నప్పుడు అంతా మన పేరెంట్స్ ఎంత కష్టపడి ఇవన్నీ పనులు చేశారు కదా. ఎవ్రీడే మార్నింగ్ లెగాలి, క్యారేజ్ కట్టాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఇప్పుడు మేము అదే లైఫ్ లీడ్ చేస్తుంటే మాకు అనిపిస్తుంది, బాబో ఎలా చేశారా బాబు వీళ్ళందరూ అని చెప్పి. లెనిన్ మూవీ అయితే గైస్ అఖిల్ యాక్టింగ్తో అందరినీ చంపేశాడు. ఫైనల్లీ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట మాకు. మీరు కూడా వెళ్ళి చూసేయండి లెనిన్ మూవీ, తప్పకుండా చూడండి. ఓకే గైస్ ఉంటాను, బాగా టైర్డ్ అయిపోయాను. మళ్ళీ మంచి వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను. కీప్ సపోర్టింగ్ నా వ్లాగ్ని చూస్తుండండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. బై బై గైస్.